అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఆరో ఇల్లు అనేది ఒక మనిషి జీవితంలో శుభ ఫలితాలు అందిస్తే అది ఎలా అందిస్తుంది? అలాగే ఒక మనిషి జాతకంలో సిక్స్త్ హౌస్ అనేది పాజిటివ్‌గా బిహేవ్ చేయడానికి కావాల్సినటువంటి పారామీటర్స్ ఏంటి? అలాగే ఆరో ఇంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బిహేవియర్ అనేది ఒక మనిషి జాతకం మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మామూలుగా జాతకాలు చూసుకునేటప్పుడు మనకు దుస్థానాలు అనగానే ప్రథమంగా గుర్తొచ్చే దుస్థానం వచ్చేసి ఆరో ఇల్లు. ఎందుకంటే ఆరో ఇల్లు అంటేనే మనకు గుర్తొచ్చే 3 పారామీటర్స్ ఏంటంటే రుణ, రోగ, శత్రుస్థానం అని చెప్తారు. సో, ఈ ఆరో ఇల్లొచ్చేసి మన జీవితంలో మనకు ఏర్పడేటటువంటి రుణాలైనా సరే, మనం తీసుకునేటువంటి రుణాలైనా సరే, ఆర్థికంగా దిగజారిపోయేటటువంటి పరిస్థితులైనా సరే, ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి రోగాల బారిన పడిపోయే పరిస్థితులైనా సరే, అలాగే మనకు జీవితంలో ఏర్పడేటటువంటి శత్రుత్వాలు, గొడవలు, ఆర్థిక సమస్యలు, సామాజికంగా మనం ఎదుర్కొనే సమస్యలు, సోషల్ ఇష్యూసు, అలాగే ప్రభుత్వం నుండి మనకొచ్చే ప్రాబ్లమ్సు, ఇలాంటి వాటన్నిటిని మనకు సిక్స్త్ హౌస్ అనేది జాతకంలో మనకు తెలియజేస్తుంది. సో, సిక్స్త్ హౌస్ అనగానే మనకు గుర్తొచ్చేదేంటంటే, అది ఒక చెడ్డ స్థానము. అందులో ఉన్నటువంటి గ్రహాలొచ్చేసి మనకి ఎప్పుడూ నెగెటివ్‌గానే ప్రవర్తిస్తాయని మనం ఒక కంక్లూషన్‌కి వెళ్ళిపోతాం. కానీ మనం చేసే తప్పేంటి అనంటే ఇక్కడ, మనం అనుకునేదొచ్చేసి ఆ నేచర్ ఆఫ్ ద సిక్స్త్ హౌస్ అనగానే మనకు నెగెటివ్ ఇంపాక్టే ఇచ్చేస్తుందని మనం కంక్లూషన్‌కి వెళ్ళకూడదండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే, ఆరో ఇంట్లో గ్రహాలు ఉండడమైనా సరే, లేదా ఆరో ఇంటధిపతి ఏ స్థానంలోనైనా ఉన్నా సరే, అప్పుడు మనకు ఆరో ఇంటి సంబంధిత విషయాలు ఆ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు కూడా మన జీవితంలో చెడిపోతుంది. అలాగే ఈ ఆరో ఇంటి అధిపతి ఏ స్థానంలో ఉంటారో, ఆ స్థానం యొక్క కారకత్వాలు కూడా చెడిపేస్తాడు అని అనుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో ఇంట్లో మనకు పంచమాధిపతి ఉన్నారనుకోండి. ఐదవ ఇంటధిపతి. అప్పుడు మనకు అది సంతాన స్థానాధిపతి అవుతారు కాబట్టి ఆయన, ఆరో ఇంట్లో ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే, సంతానం కలగడం లేట్ అయిపోతుంది. లేదా సంతానం యొక్క ఆరోగ్యం చెడిపోతుంది. లేదా సంతానంతో గొడవలు ఏర్పడుతుంది. అది శత్రుస్థానం అవుతుంది కాబట్టి హ్మ్, పిల్లలు పుట్టి పెరిగిన తర్వాత తండ్రికి, కొడుకులకి మధ్య విభేదాలొస్తుంది. లేదా తల్లికి, కొడుకులకి మధ్య విభేదాలొస్తుంది. సంతానం అనేది మనకు మంచిగా కలగదు. సంతాన సుఖం అనేది మనకు మంచిగా కలగదు అని ఒక కంక్లూషన్‌కి పడిపోతాం మనం. సైమల్టేనియస్‌లీ ఇప్పుడు ఆరో ఇంటధిపతొచ్చేసి సప్తమ స్థానంలో ఉన్నారనుకోండి. అప్పుడు అది మనకు కళత్ర స్థానం అవుతుంది కాబట్టి భార్య జీవితంలో భర్త మనకు కోఆపరేటివ్‌గా ఉండరు. లేదా భర్త జీవితంలో భార్య మనకు కోఆపరేటివ్‌గా ఉండరు. భార్యాభర్తల మధ్య గొడవలు, తగాదాలు, ఇష్యూస్ వస్తుంది అని అనుకుంటాం. మనం చేసే తప్పేంటి అనంటే ఇక్కడ సిక్స్త్ హౌస్‌లో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడు చెడు చేసేస్తుంది అని అనుకోవడం అనేది అపోహ అవుతుందండి. ఎందుకంటే సిక్స్త్ హౌస్‌లో గ్రహాలున్నా కూడా అవి మనకు చెడు చేయాలనేమి రూల్ లేదు. ఇది కొన్ని కొన్ని కండిషన్స్‌లో మనకు పాజిటివ్ క్యారెక్టర్స్‌ని ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ పాజిటివ్ బిహేవియర్ అనేది మనకు ఎలాంటి కండిషన్స్‌లో ఇస్తుంది? అలాగే ఇప్పుడు ఆరో ఇంటధిపతి కూడా మనకు కొన్ని స్థానాల్లో ఉండేటప్పుడు మంచిగా బిహేవ్ చేసే పారామీటర్ ఎలా ఉంటుందనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. అంటే ఇప్పుడు జనరల్‌గా మనకు సిక్స్త్ హౌస్ అనగానే అదొచ్చేసి మనకు ఉపచయ స్థానం అవుతుందండి. ఉపచయ స్థానం అంటే ఏంటి అనంటే, మనకు పుట్టినప్పుడు దాని యొక్క యాక్టివేషన్ స్టేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మనం పెరిగే కొద్దీ దాని యొక్క యాక్టివేషన్ అనేది ఇంకా కొంచెం పెరుక్కుంటూ వెళ్తుంది. మనం చనిపోయేటప్పుడు అది ఫుల్ హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్టివేషన్‌లో ఉంటుంది. అంటే మనకు లైఫ్ అనేది గడిచే కొద్దీ మన జీవితంలో మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది గెయిన్ అయ్యే కొద్దీ మనకు సిక్స్త్ హౌస్ అనేది కూడా ఆహ్, యాక్టివేట్ అవుతూ ఇంకా కొంచెం స్ట్రెంథెన్ అవుతూ వెళ్తుంది. సో, ఇప్పుడేంటంటే సిక్స్త్ హౌస్‌లో ఉన్నటువంటి గ్రహాలు ముఖ్యంగా మనకు బలహీనంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఆరో ఇంటికి సంబంధించినటువంటి నెగెటివ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఒక మనిషి జీవితంలో రోల్ అనేది ప్లే చేస్తుంది. మనం ముఖ్యంగా ఏమనుకుంటాం అనంటే రుణరోగ శత్రుస్థానం అనగానే అది చెడు చేసేస్తుందనుకుంటాం. సిక్స్త్ హౌస్ యొక్క రూల్ ఏంటంటే అది మనకు ఇండికేట్ చేసేటటువంటి పారామీటర్స్ మాత్రమే రుణాలు, రోగాలు, శత్రువులు. కానీ ఈ రుణాలు, రోగాలు, శత్రువుల్ని మనకు పాజిటివ్‌గా అందిస్తుందా? నెగెటివ్‌గా అందిస్తుందా? అనేది ఏది డిసైడ్ చేస్తుంది అని గనక తీసుకుంటే, ఆరవ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు, అలాగే ఆరో ఇంటి అధిపతి యొక్క కండిషన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో ఇంట్లో ఏదైనా ఒక గ్రహము బలంగా ఉండి, ఆరో ఇంటధిపతి కూడా జాతకంలో బలంగా ఉన్నారనుకోండి, అప్పుడు మనకు జీవితాంతం సిక్స్త్ హౌస్ అనేది పాజిటివ్ రిజల్ట్స్‌ని ఇస్తుంది. అంటే ఒకటి ఒక మనిషి జీవితంలో
రుణాలు, రోగాలు, శత్రువులు ఇలాంటివి లేకుండా చూసుకుంటుంది. లేదా ఇలాంటి విషయాలు ఒక మనిషి జీవితంలో ఉండాల్సొచ్చినా కూడా వాటిని ఈ మనిషి అధిగమించేటట్టుగా మంచి స్ట్రెంగ్త్‌నిస్తుంది. అంటే ఆరో ఇంట్లో బలమైనటువంటి గ్రహాలుండి, ఆరో ఇంటధిపతి కూడా బలంగా ఉంటే అప్పుడేం జరుగుతుందనంటే, ఒక మనిషి ఎన్ని రుణాలు తీసుకున్నా కూడా ఉంచుకోరు. తీర్చేస్తారు. అలాగే ఎటువంటి రోగాల బారిన పడినా కూడా బయటకొచ్చేస్తారు. మంచి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. ఎంతమంది శత్రువులున్నా కూడా జయిస్తారు. సో, సిక్స్త్ హౌస్ అనేది ఇండికేట్ చేసే ఫ్యాక్టర్స్ మాత్రమే మనము చెడుగా భావిస్తాం గానీ, సిక్స్త్ హౌస్ యొక్క రిజల్ట్ అనేది మనకు చెడ్డదా, మంచిదా అని డిసైడ్ చేసేదొచ్చేసి ఆరో ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు, ఆరో ఇంటధిపతి యొక్క కండిషన్ నంబర్ 1. నంబర్ 2 ఈ 6 అనగానే ఓన్లీ 3 పారామీటర్సే మనం కన్సిడర్ చేస్తామండి. ఏది? రుణాలు, రోగాలు, శత్రువులనేసి. కానీ ఆరో ఇంట్లో ఇంకా మేజర్ పారామీటర్స్ ఎన్నో ఉన్నాయి. ఆరో ఇల్లు మనకి ఉద్యోగ స్థానం కూడా అవుతుంది. సో, ఒక మనిషి జీవితంలో స్థిరమైనటువంటి ఉద్యోగం లభించాలన్నా, మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, మనకు ఆరో ఇల్లు అనేది సహకరించాలి. సైమల్టేనియస్‌లీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా, జాబ్ ఇంటర్వ్యూస్‌ని క్రాక్ చేయాలన్నా, పోటీని తట్టుకొని నిలబడాలన్నా, అన్నీ మనకు సిక్స్త్ హౌసే కోఆపరేట్ చేయాలి. చాలామంది ఇప్పుడు రాజకీయాలకు వెళ్తాము, పొలిటికల్‌గా వెళ్తాము అనుకునే వాళ్ళందరూ ఏం చేస్తారు అనంటే, 10థ్ హౌస్‌ని సూర్యుడిని చూసేసి డిసైడ్ అయిపోతారు. మనకు రాజయోగం ఉందా లేదా? పలుకుబడి గుర్తింపు వస్తుందా లేదా అనేసి. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటి అనంటే, డైరెక్ట్ ఎలక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు మీకక్కడ 10థ్ హౌస్ సూర్యుడు యాక్టివేట్ అవ్వరండి. 10థ్ హౌస్ ఏంటి అనంటే మీకు పదవి, పొజిషన్ అంతేగాని ఆ పొజిషన్‌ని మీరు కాపాడుకోవాలి. ఆ పొజిషన్‌లో మీరు దీర్ఘకాలంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్‌లో మీరు నెగ్గాలి అనంటేనే మనకు సిక్స్త్ హౌస్ అనేది డిసైడ్ చేస్తుంది. చాలామంది ఏం చేస్తారు అనంటే పాలిటిక్స్‌కి వెళ్ళే కన్నా ముందు 10థ్ హౌస్‌ని అలాగే రాజయోగాలు ఏదైనా ధర్మ కర్మాధిపతి యోగమైనా సరే, కర్మజీవ యోగమైనా సరే ఉంటే లేదా గజకేసరి యోగం ఉంటే రాజకీయాలకు వెళ్ళొచ్చని డిసైడ్ అయిపోతారు. కానీ దోస్ థింగ్స్ వి కెనాట్ కన్క్లూడ్ వెదర్ యూ కెన్ గో ఇంటూ పాలిటిక్స్ ఆర్ నాట్. అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మీరు ఎలక్షన్స్‌లో నిలబడాలి, జనం యొక్క మన్నన పొందాలి మీరు, ప్రజల యొక్క మద్దతు మీకు రావాలి అనంటే సిక్స్త్ హౌస్ అనేది మస్ట్ అండ్ షుడ్ నెసెసరీగా ఉండాలి. బలంగా ఉండాలి. ఎందుకు అనంటే సిక్స్త్ హౌస్ వచ్చేసి ఇట్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ సర్వీస్. నలుగురికి మీరు సేవ చేయాలి, ప్రజా సేవ చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలంటే కూడా మీకు సిక్స్త్ హౌస్ బలంగా ఉండాలి. ఇది సర్వీస్ అంటే ఐయామ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అయినా సరే, పోలీస్ సర్వీసెస్ అయినా సరే, రైల్వే సర్వీసెస్ అయినా సరే, ఎనీ గవర్నమెంట్ జాబ్ తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే మనకు ఈ సిక్స్త్ హౌసే డిసైడ్ చేస్తుంది. సో, ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం పొందాలి అన్నా, ప్రభుత్వ ఉద్యోగానికి కోసం రాయాల్సినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వాలన్నా, జాబ్ ఇంటర్వ్యూస్‌ని క్రాక్ చేయాలన్నా కూడా సిక్స్త్ హౌసే మనకక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి. మనకున్నటువంటి ఉద్యోగంలో దీర్ఘకాలికంగా ఒకే ఉద్యోగంలో ఉంటూ జాబ్‌లో మరీ ఎక్కువ కెరియర్ షిఫ్ట్స్ అనేది రాకుండా ఉండాలంటే కూడా మనకు సిక్స్త్ హౌస్ అనేది బలంగా ఉండాలి. ఇచ్చిన మాటని మనం నిలబెట్టుకోవాలి. కమిట్మెంట్స్‌ని కరెక్ట్‌గా మనం ఫుల్‌ఫిల్ చేయాలంటే కూడా సిక్స్త్ హౌస్ అనేది బలంగా ఉండాలి. కొంతమంది జీవితాల్లో వాళ్ళెలా ఉంటారంటే, వాళ్ళొక మాట ఇచ్చారంటే దాన్ని 6 అయినా, 100 వాళ్ళు నిలబెట్టుకునే రకంగా చూసుకుంటారు. అలాంటి వాళ్ళ జాతకాలు తీసుకొని చూసుకుంటే మీకు సిక్స్త్ హౌస్, సిక్స్త్ లార్డ్ చాలా ప్రామినెంట్‌గా ఉంటారు. అలాగే లేబర్ కాంట్రాక్ట్స్, యూనియన్ లీడర్సు, ఒక 1000 మంది జనాలకు అధిపతిగా ఉండడము, లేదా మీ కింద ఒక 1000 మంది పని చేయడము, లార్జ్ ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్‌లో ఒక హ్యూమన్ రిసోర్సెస్ ఎంప్లాయీగా ఉండడం మీరు, ఇలాంటివన్నీ మనకు సిక్స్త్ హౌసే సూచిస్తుంది. అలాగే మనకొచ్చేసి కాంపిటీషన్‌ని తట్టుకోవడం, పోటీని తట్టుకోవడం అయినా సరే, లేదా పోటీ రంగంలో మనం నెగ్గాలన్నా కూడా మనకు సిక్స్త్ హౌస్ అనేది అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన జీవితంలో ఉన్నటువంటి క్రమశిక్షణ, డిసిప్లిను, ఆర్డరు, ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లివింగు, జీవితంలో ఒక స్ట్రక్చరల్ వే ఆఫ్ లివింగ్ బతకాలంటే కూడా మనకు సిక్స్త్ హౌస్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఒక డిసిప్లిన్డ్ లైఫు, క్రమబద్ధమైనటువంటి జీవితం గడపడానికి కూడా మనకు ఆరో ఇల్లు అనేది బలంగా ఉండాలి. సో, మనకొచ్చేసి ఆరో ఇల్లు అనగానే జస్ట్ రుణాలు, రోగాలు, శత్రువులు మాత్రమే కాదండి. ఉద్యోగము, డిసిప్లిను, ఆర్డరు, స్ట్రక్చరు, కాంపిటీటివ్ సక్సెస్సు, శత్రువులను మీరు జయించాలి, శత్రు నాశనం కలగాలి, రుణాలను జయించాలి. ఇలాంటివన్నీ చేసుకోవాలంటే కూడా మనకు సిక్స్త్ హౌస్ అనేది మస్ట్ అండ్ షుడ్ నెసెసరీగా ఉండాలి.
ఈవెన్ కోట్లల్లో వ్యాపారం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'అదాని గ్రూప్' తీసుకోండి, 'రిలయన్స్', 'అంబానీ', 'టాటా' వీళ్ళంతా తీసుకుంటే మనకు సిక్స్త్ హౌస్ అనేది వాళ్ళకు చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే అర్థ త్రికోణంలోనే మనకు సిక్స్త్ హౌస్ వచ్చేసి సెంట్రల్ పాయింట్ ఆఫ్ పిల్లర్‌గా మనకు నిలబడుతుంది. సో, ఈ సిక్స్త్ హౌస్ వచ్చేసి మనకి ఎప్పుడు దుస్థానం కింద మనం తీసుకోవడం అనేది తప్పండి. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో సిక్స్త్ హౌస్‌లో గ్రహాలుంటే గాని, లేదా సిక్స్త్ లార్డ్ ఏదైనా ఒక స్థానంలో ఉంటే గాని, అప్పుడు వాళ్ళు మనకి ఆ స్థానాన్ని డ్యామేజ్ చేసేస్తారు. లేదా ఆ గ్రహాల యొక్క కారకత్వాలు చెడిపోతాయని అనుకోవడం వచ్చేసి తప్పవుతుంది. అది ఇప్పుడు ఆరో ఇంట్లో గ్రహాలు ఉండి, ముఖ్యంగా ఆ గ్రహ దశ మనకు సెటిల్ అయ్యే పీరియడ్‌లో జరిగేటప్పుడైతే చాలా భయపడిపోతారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళొచ్చేసి సెటిల్ అయ్యేటప్పుడు రుణాలు, రోగాలు, శత్రువులు ఇలాంటి వాటికి దొరికిపోతే వాళ్ళ లైఫ్ ఎంటైర్ కొలాప్స్ అయిపోతుందని భావిస్తారు. సో, నిజంగా అలా జరుగుతుందా? ఒకవేళ ఆరోగ్యాలు గనక మంచి ఫలితాలిస్తే అది ఎలాంటప్పుడు ఇస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా ఇప్పుడు వివరించుకుందాము. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. సో, ఈయన గ్రహస్థితిని గనక గమనించినట్టయితే ఈయన జన్మించిందొచ్చేసి తులా లగ్నంలో జన్మించారు. మీరు గనక పంచమ స్థానాన్ని చూసుకుంటే అక్కడ సూర్యుడున్నారు. ఆరో ఇంటిని గమనించండి ఇక్కడ ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా. ఆరో ఇంట్లో మీకు చంద్రుడున్నారు, కేతువున్నారు, బుధుడున్నారు, శుక్రుడున్నారు. 4 గ్రహాలు ఆరో ఇంట్లో ఉన్నాయి. అలాగే భాగ్యస్థానం విషయానికొస్తే అక్కడ గురువున్నారు, కుజుడున్నారు. లాభస్థానం విషయానికొస్తే అక్కడ వక్రించిన శనీశ్వరుడున్నారు. నేనక్కడ శనీశ్వరుడికి బ్రాకెట్స్ వేశాను. ఎందుకంటే ఆయన వక్రించి ఉన్నారు కాబట్టి. ద్వాదశ స్థానం విషయానికొస్తే అక్కడ రాహు ఉన్నారు. ఇది ఆయన యొక్క గ్రహస్థితి. ఇప్పుడు మనం వేరే స్థానాలను చూడడం వద్దు. జస్ట్ మనం ఆరో ఇంటిని చూస్తే అక్కడ మనకు 4 గ్రహాలు కలిసి ఉన్నట్టు అవుతుంది అక్కడ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి ఐడియాలజీ ప్రకారం ఆరో ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలనేది ఎప్పుడు మనకు చెడు చేసేయాలి. ఎందుకంటే ఆరో ఇల్లు మనకు దుస్థానం అవుతుంది కాబట్టి. ఆ లెక్కన ఈ జాతకానికి మనం ఆ రూల్స్‌ని గనక అప్లై చేస్తే ఏం జరగాలి మనకు? లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉండేటప్పుడు ఆరోగ్యం అనేది చెడిపోవాలి. ఎందుకంటే లగ్నాధిపతి రోగస్థానంలో ఉండేటప్పుడు పుట్టుక నుంచి ఆయనకు ఏదైనా ఒక రోగం రావాలి. జెనెటిక్ డిసార్డర్ అనేది రావాలి. జీన్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉండాలి. హెరిడిటరీగా ఏమైనా రోగాలు రావాలి ఆయనకు. హెల్త్ అనేది కోఆపరేట్ చేయకూడదు. ఇమ్యూన్ పవర్ ఉండకూడదు ఆయనకు. ఆరోగ్యం దెబ్బతినాలి. అలాగే లగ్నానికి సంబంధించినంత వరకు ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయినా సరే, ఆయనకున్నటువంటి మేనేజ్‌మెంట్ కెపాసిటీ అయినా సరే, కష్టాలను తట్టుకునే ఒక విత్‌స్టాండింగ్ ఎబిలిటీ అయినా సరే, స్వయం కృషితో, స్వసంపాదనతో ఆయన కాళ్ళ మీద నిలబడగలిగే కెపాసిటీ అయినా సరే దెబ్బతినాలి. ఎందుకంటే లగ్నం వచ్చేసి ఇలాంటి వాటన్నిటిని సూచిస్తుంది మనకు. సో, ఇలాంటి సిగ్నిఫికేషన్స్ ఆయనకు పాడైపోవాలి. ఎందుకంటే శుక్రుడు ఆయనకు ఆరో ఇంట్లో ఉన్నారు. అందువల్ల లగ్నాధిపతి రోగస్థానంలో ఉండేటప్పుడు ఇలాంటివన్నీ చెడిపోవాలి మనకు. నంబర్ 1. నంబర్ 2 బుధుడు కూడా మీకు ఆరో ఇంట్లో ఉన్నారు. సో, భాగ్యాధిపతి ఆరో ఇంట్లో ఉండేటప్పుడు మనకొచ్చేసి పితృస్థానం అవుతుంది కాబట్టి తండ్రితో గొడవలుండాలి. తండ్రికి, కొడుకుకి విభేదాలు రావాలి. లైఫ్‌లో అదృష్టం అనేది ఉండకూడదు. ఏ పని చేసినా కూడా డిలేస్ గానీ, డినయల్స్ గానీ, కార్యనిర్వహణలో విపరీతమైనటువంటి అడ్డంకులు, ఒడిదుడుకులు రావాలి. అలాగే అదృష్టరీత్యా ఆయనకి ఏ విధంగా కూడా కలిసి రాకూడదు. ఏ పని చేసినా కూడా లక్ అనేది ఫేవర్ చేయకూడదు. ఇలా ఉండాలి. అలాగే చంద్రుడిని గనక తీసుకుంటే దశమాధిపతి ఆరో ఇంట ఉండేటప్పుడు అది కూడా చెడిపోవాలి మనకు. దశమ స్థానం కర్మస్థానం అవుతుంది కాబట్టి అసలు ఆయనకు పనే ఉండకూడదు నంబర్ 1. పని ఉన్నా కూడా అందులో విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్, టెన్షన్స్, స్ట్రెసెస్ అలాగే పనిలో ఆయనకు అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండకూడదు. జాబ్ సాటిస్ఫాక్షన్ లోపించాలి. కెరియర్‌లో ఎదుగుదల ఉండకూడదు. ప్రాస్పెరిటీ ఉండకూడదు. ఇలా జరగాలి యాక్చువల్‌గా. కానీ ఇలా జరుగుతుందంటే, ఇలా జరుగుతుందా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అనంటే, ఈ ఆరో ఇంట్లో ఉన్నటువంటి గ్రహాల కండిషన్‌ని మీరు ఫస్ట్ గుర్తించండి. ఇప్పుడు ఆరో ఇంట్లో మనకు శుక్రుడున్నారు. ఆయన చెడు చేస్తారా, మంచి చేస్తారని ఎలా డిసైడ్ చేయాలని గనక చూసుకుంటే, ఆయన అక్కడ ఎలా ఉన్నారనేది ఫస్ట్ మీరు గమనించండి. శుక్రుడు ఆరో ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. మీన రాశిలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి, ఆయన అక్కడ చాలా బలంగా ఉన్నారు. కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఏం ప్రాబ్లమ్ లేదు ఆయనకు. ఈవెన్ ఆయన ఉన్నటువంటి నక్షత్రం తీసుకుంటే కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నారు. శనీశ్వరుడి నక్షత్రంలో ఉన్నారు. ఇప్పుడు శనీశ్వరుడు వచ్చేసి వక్రించున్నారు కదా! ఎలా ఇప్పుడు ఆయనకు శుక్రుడు బలంగా ఉన్నట్టు అని గనక మీరు క్వెషన్ చేసుకున్నట్టయితే, శనీశ్వరుడు అక్కడ వక్రించి ఉన్నా కూడా ఆయన సూర్యుడితో పాటు పరివర్తన చెందుతూ ఉన్నారు. ఆ రకంగా తీసుకుంటే మనకు శనీశ్వరుడు స్వక్షేత్రబడినట్టు అవుతుంది. సో, నంబర్ 1 శుక్రుడు బలంగా ఉన్నారు. శుక్రుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి శనీశ్వరుడు పరివర్తన యోగంలో స్వక్షేత్రబడతాడు. నంబర్ 3
శుక్రుడు ఉన్నటువంటి అధిపతిని చూడండి మీరు. శుక్రుడు వచ్చేసి మీన రాశిలో, గురువు ఇంట్లో ఉన్నారు. గురువు వచ్చేసి బుధుడు రాశిలో, మిథున రాశిలో ఉన్నారు. ఇప్పుడేంటంటే ఇక్కడ బుధుడికి, గురువుకి మధ్య పరివర్తన యోగం అనేది జరుగుతుంది. అంటే బుధుడు వచ్చేసి గురువు ఇంట్లో ఉన్నారు. గురువు వచ్చేసి బుధుడి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఒకరొకరు పరస్పరంగా మరొకరి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య అక్కడ మ్యూచువల్ ఎక్స్‌చేంజ్ జరుగుతుంది. ఆ రకంగా తీసుకుంటే గురువు వచ్చేసి మళ్ళీ మీనానికి వచ్చేస్తారు. బుధుడు మిథునానికి వెళ్ళిపోయినట్టుగా మనం భావించాలి. సో, అప్పుడు శుక్రుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి స్వక్షేత్రపడుతున్నారు. శుక్రుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి స్వక్షేత్రపడుతున్నారు. శుక్రుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. ఇంతకంటే మంచి మోస్ట్ స్ట్రాంగెస్ట్ కాంబినేషన్ మీరెక్కడ చూడలేరు. అంటే లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నంత మాత్రాన చెడిపోతారని కాదండి. లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నా కూడా విపరీతమైనటువంటి బలంలో ఉన్నారు కాబట్టి ఇది పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంది. ఎలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంది అనంటే ఆయనకు లైఫ్‌లో రోగాలే ఉండకూడదు. ఎటువంటి రోగాలొచ్చినా కూడా ఆయన బయటపడిపోవాలి. ఇమ్యూన్ పవర్ అనేది విపరీతంగా ఉండాలి ఆయనకు. ఎటువంటి ఫీవర్ వచ్చినా, ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా, ఎటువంటి జబ్బుల బారిన పడిపోయినా కూడా తొందరగా రికవర్ అయిపోవాలి ఆయన. ఎంతమంది శత్రువులున్నా కూడా మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి ఆయనకు. ఎటువంటి కష్టాలొచ్చినా లైఫ్‌లో కూడా ఆయన ఈజీగా మేనేజ్ చేసుకొని రానీలే చూసుకుందామనే ఒక మైండ్ సెట్‌లో ఉంటారు ఆయన. అంటే కష్టం వచ్చినంత మాత్రాన భయపడిపోవడం గానీ, లేదా టెన్షన్స్‌కి గురైపోవడం గానీ, ఇది మన వల్ల కుదరదు అనే ఒక ప్యాసివ్ మైండ్ సెట్‌కి వెళ్ళిపోవడం గానీ, అలాంటివేమీ జరగకుండా శుక్రుడు కాపాడతాడు. సో, ఇక్కడ శుక్రుడు యొక్క బిహేవియర్ అనేది పాజిటివ్‌గా డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటనంటే, ఒకటి ఆయన ఉచ్చక్షేత్రంలో ఉండడము, ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి బలంగా ఉండడం. నంబర్ 1. నంబర్ 2 ఇదే విషయాన్ని మీరు బుధుడికి కూడా ఇంప్లై చేసుకోవచ్చు. ఎందుకు అనంటే, ఇదే లగ్నానికి బుధుడొచ్చేసి భాగ్యాధిపతిగా ఉన్నా కూడా ఆయన ఆరో ఇంట్లో ఉండేటప్పుడు నీచ క్షేత్రంలో ఉండిపోతారాయన. సో, ఇప్పుడు బుధుడు నీచబడినందువల్ల చెడు చేస్తారనంటే, బుధుడు నీచబడ్డా కూడా 2 రకాలుగా ఆయనకు అక్కడ నీచభంగ రాజయోగం జరుగుతుంది. ఒకటి ఆయన ఉచ్చబడ్డటువంటి శుక్రుడితో పాటు కలిసి ఉన్నందువల్ల ఒక రకంగా నీచభంగం జరుగుతుంది. 2 ఆయన గురువుతో పాటు పరివర్తన చెందేటప్పుడు ఆయన మిథునానికి వెళ్ళి స్వక్షేత్రపడుతున్నట్టు అవుతుంది కాబట్టి, రెండో రకంగా కూడా ఆయనకు నీచభంగం అనేది జరుగుతుంది. సో, 2 రకాలుగా నీచభంగ రాజయోగంలో ఉన్నటువంటి బుధుడు కూడా ఈయనకు రాజయోగాన్ని ఇవ్వాలి. ఆ రకంగా తీసుకుంటే భాగ్యాధిపతి ఆరో ఇంట్లో ఉన్నా కూడా ఆయనకు తండ్రి సుఖం మంచిగా ఉండాలి. పితృసుఖము, పితృభాగ్యం బావుండాలి. తండ్రితో ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అనేది ఎస్పెషల్లీ చాలా బలంగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 ఆయన ఏ పని చేసినా కూడా అదృష్టం అనేది ఆయనకు సహకరించాలి. ఎందుకంటే భాగ్యాధిపతి నీచభంగ రాజయోగంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇవ్వాల్సినటువంటి ఫలితాలు కూడా మీకు మంచిగానే ఇస్తారు. ఎందుకంటే దాన్నే మనం రాజయోగం అని చెప్తాం. ఊరికే జస్ట్ నీచభంగం కాదండి. నీచభంగ రాజయోగం అవుతుందది మీకు. ఈవెన్ బుధుడు కూడా ఉన్నటువంటి నక్షత్రాన్ని తీసుకుంటే ఆయన కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉన్నారు. సో, శనీశ్వరుడి నక్షత్రంలోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ శనీశ్వరుడు స్వక్షేత్రపడినట్టు అవుతుంది. బుధుడు కూడా స్వక్షేత్రపడినట్టు అవుతాడు. బుధుడు ఉన్నటువంటి అధిపతి కూడా స్వక్షేత్రపడతారు. ఇప్పుడు చంద్రుడి విషయానికి రండి మీరు. చంద్రుడి విషయానికొస్తే దశమాధిపతి ఆరో ఇంట్లో ఉండడం మంచిదా కాదా అని గనక తీసుకుంటే మనము అర్ధత్రికోణం కాన్సెప్ట్‌కి వెళ్ళాలిక్కడ. అర్ధత్రికోణం అంటే మనకొచ్చేసి ద్వితీయ స్థానము, షష్టమ స్థానము, దశమ స్థానం అవుతుంది. సో, షష్టమాధిపతికి దశమ స్థానంలో ఉంటేనో, లేదా దశమ స్థానాధిపతి షష్టమ స్థానంలో ఉంటేనో మీకది చాలా మంచి రాజయోగాన్నివ్వాలి. నంబర్ 1. నంబర్ 2 ఇక్కడ చంద్రుడొచ్చేసి జలగ్రహం అవుతూ ఉన్నారు. ఆయన ఉన్నటువంటి రాశి కూడా జల రాశిలో ఉన్నారు. అది కూడా ఎవరింట్లో ఉన్నారు? మిత్రక్షేత్రంలో ఉన్నారు. గురువింట్లో ఉన్నారు. మళ్ళీ ఇక్కడొచ్చేసి బుధుడితో పాటు పరివర్తన అవుతున్నారు కాబట్టి, గురువు వచ్చేసి చంద్రుడితో కలిసినట్టు అవుతుంది. అప్పుడు అక్కడ గజకేసరి ఎఫెక్ట్ కూడా మీకు ఫార్మ్ అయ్యే రకంగా ఉంటుంది. సో, చంద్రుడు కూడా అక్కడ ఈయనకు మంచిగానే ప్రభావాన్ని ఇస్తారు. అంటే ఆరో ఇంట్లో ఇక్కడ 4 గ్రహాలు ఉన్నంత మాత్రాన చెడు చేస్తుందని కాదండి. ఇప్పుడు కేతు విషయానికొస్తే కేతు చెడు చేస్తాడంటే ఆల్రెడీ కేతు స్వక్షేత్రంలోనే ఉన్నారక్కడ. కేతువుకి మీనరాశి స్వక్షేత్రం అవుతుంది కాబట్టి కేతు స్వక్షేత్రంలో ఉన్నారు. కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా గురువు పరివర్తన యోగంలో స్వక్షేత్రపడుతున్నారు. ఇక్కడ గమ్మత్తేంటంటే చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కేతువు నలుగురు ఒకే నక్షత్రంలో ఉన్నారు. నలుగురు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉన్నారు. సో, నలుగురికి నక్షత్రాధిపతి శనీశ్వరుడే అవుతారు కాబట్టి, శనీశ్వరుడు ఒక్కడు గనక బలంగా ఉంటే 50% ఆఫ్ ద స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది వాళ్ళకు. అంటే ఇక్కడ శనీశ్వరుడు వక్రించి ఉన్నా కూడా ఆయన మళ్ళీ పరివర్తన యోగంలో స్వక్షేత్రపడతారు. నంబర్ 1. నంబర్ 2 మిగిలిన 50% ఆఫ్ ద స్ట్రెంగ్త్ దేని మీద డిపెండ్ అవుతుంది అనంటే, ఈ 4 గ్రహాలు ఉన్నటువంటి రాశ్యాధిపతి మీద డిపెండ్ అవుతుంది. గురువు వచ్చేసి మళ్ళీ బుధుడితో పాటు పరివర్తన అవుతున్నారు కాబట్టి, మళ్ళీ ఆ 50% స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఇప్పుడు
ఈ సిక్స్త్ హౌస్‌లో ఉన్నటువంటి 4 గ్రహాలు 100% స్ట్రెంగ్త్‌తో ఈయనకు యాక్టివేషన్ అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కారకత్వాలు గాని, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు గాని, ఈ జాతకులకి వాళ్ళు ఆధిపత్యం వహించే స్థానాల యొక్క కారకత్వాలు గాని, ఈయనకు పాజిటివ్‌గా వ్యవహరించాలి. నెగెటివ్‌గా వ్యవహరించలేరు. ఎందుకంటే వాళ్ళు బలంగా ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు చాలామంది అనుకునే ఒక అపోహ ఏంటి అనంటే, ఆరో ఇంట్లో జరిగేటటువంటి యోగాలు మనకు జాతకంలో పనిచేయవని చెప్పేస్తారు. అంటే ఆరో ఇంట్లో మీకేమైనా ఒక ఉచ్చగ్రహం ఉంటేనో, లేదా ఆరో ఇంట్లో ధనయోగం జరిగితేనో, గజకేసరి యోగం జరిగితేనో, చంద్రమంగళ యోగం జరిగితేనో, గురుమంగళ యోగం జరిగితేనో, మనకు చెడ్డది జరిగిపోతుంది. అది యాక్టివేషన్‌లో ఉండదని చెప్పేస్తారు. అలా ఎప్పుడు అనుకోకూడదండి. ఆరో ఇంట్లో మీకు యోగాలు జరిగినా కూడా, ఆ యోగాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాలు బలంగా ఉంటే, మీకు కేంద్రాలలో, త్రికోణాలలో ఇచ్చే రిజల్ట్స్ కంటే రెట్టింపు రిజల్ట్స్‌ని ఇస్తారు వాళ్ళు మీకు. ఆ రకంగా ఇక్కడ ఆరో ఇంట్లో గనక మీరు తీసుకుంటే దాదాపు 5-6 యోగాలు జరుగుతున్నాయి. మీరు గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఒకటి లగ్నాధిపతి, దశమాధిపతి కలిసి ఉండడం మీకొచ్చేసి కర్మజీవ యోగం అవుతుంది. అంటే కర్మజీవ యోగం ఏంటి అనంటే, లైఫ్ లాంగ్ వాళ్ళు ఏదో ఒక వృత్తి చేస్తూ, వ్యాపారం చేస్తూ లేదా ఉద్యోగం చేస్తూనే గడపాలి వాళ్ళు. వాళ్ళు పుట్టడమే పని చేయడం కోసమే పుడతారు. అందుకే లగ్నాధిపతి, దశమాధిపతి కలిసి ఉండేటప్పుడు కర్మ జీవ యోగం అని చెప్తారు. అంటే జీవితాంతం వాళ్ళు కర్మని చేసుకుంటూ బ్రతికే రకంగా ఒక పాసిబిలిటీని మీకు క్రియేట్ చేసిస్తుంది. సో, శుక్రుడు, చంద్రుడు కలయిక వల్ల అక్కడ కర్మజీవ యోగం ఏర్పడుతుంది. నంబర్ 1. నంబర్ 2, ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడుతుంది చూడండి అక్కడ. 9వ ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు, అలాగే 10థ్ లార్డ్ అయినటువంటి చంద్రుడు కలిసున్నారు మీకు. సో, బుధుడు, చంద్రుడు కలిసి ఉండడం వల్ల మీకక్కడ భాగ్యాధిపతి, దశమాధిపతి ఇద్దరు కలిసి ఉండడం ధర్మకర్మాధిపతి యోగానికి దారితీస్తుంది. ఇది ఒకటి జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది, మీకు విపరీత రాజయోగం కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అష్టమాధిపతి శుక్రుడు ఆరో ఇంట్లో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. సో, అది మనకు హర్షయోగానికి దారితీస్తుంది. మళ్ళీ 12వ ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు ఆరో ఇంట్లో నీచభంగ రాజయోగంలో ఉన్నారు. అది మనకు విమల యోగానికి దారితీస్తుంది. మళ్ళీ 12వ ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు ఆరో ఇంటి అధిపతితో పరివర్తనలో ఉన్నారు. అది మనకు సరళ యోగానికి దారితీస్తుంది. మళ్ళీ అష్టమాధిపతి, 12వ ఇంటి అధిపతి కలిసి ఉండడం కూడా విపరీత రాజయోగం అవుతుంది ఇక్కడ మీకు. సో, విపరీత రాజయోగంలో ఉన్నటువంటి అన్ని కాంబినేషన్స్ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. ఫస్టు అష్టమాధిపతి ఆరో ఇంట్లో ఉండడం, 12వ ఇంటి అధిపతి ఆరో ఇంట్లో ఉండడం, 12వ ఇంటి అధిపతి, ఆరో ఇంటి అధిపతి పరివర్తన చెందడం. సో, 6, 8, 12 ఈ 3 స్థానాలకి అక్కడ రిలేషన్‌షిప్ అనేది దొరుకుతుంది. సో, 3 విపరీత రాజయోగాలు, ఒక నీచభంగ రాజయోగము, ఒక కర్మజీవ యోగము, ఒక ధర్మకర్మాధిపతి యోగము. సో, గురువు గనుక మళ్ళీ 6 ఇంటికొచ్చేస్తే గజకేసరి యోగము. ఇన్ని యోగాలు దగ్గర దగ్గర 7-8 యోగాలు జరుగుతున్నాయి అక్కడ. ఇన్ని యోగాలు ఈయనకు ప్రాప్తిస్తుందా లేదా అని గనక తీసుకుంటే, ఈయన ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి డిపార్ట్‌మెంట్ గనక తీసుకుంటే, ఈయన కర్ణాటక ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చింది ఆయనకు. అది కూడా ఎక్కడ? కర్ణాటక ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అంటే ఏంటంటే వాటర్ సప్లై, జలానికి సంబంధించినటువంటి ఒక శాఖ. సో, ఇక్కడ చూసుకుంటే మీరు దశమాధిపతి జలగ్రహము. ఆయన జల రాశిలో ఉన్నారు. అది కూడా లగ్నాధిపతితో పాటు కలిసున్నారు. అంటే కర్మజీవ యోగం అనేది జల రాశిలో జలగ్రహంతో పాటు ఏర్పడుతుంది కాబట్టి, ఆయనకు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఒక ఉద్యోగం అనేది లభించింది. చూడండి అక్కడ ఎంత నీట్‌గా కోయిన్సైడ్ అవుతుందో ఆ పారామీటర్స్ అనేది. అది కూడా ఎప్పుడు లభించిందంటే ఆయనకు, ఈయన జన్మించిందొచ్చేసి శని దశలో జన్మించారండి. ఓన్లీ 1 ఇయర్ బ్యాలెన్స్‌లో ఉంది. సో, పుట్టడమే యోగకారకుడి దశలో పుట్టారు. దాన్ని పరిపూర్ణంగా కూడా అనుభవించలేదాయన. ఓన్లీ 1 ఇయర్ జరిగిందనుకోండి. సో, పుట్టినప్పుడు యోగకారకుడి దశ జరిగితే ఎంత, జరగకపోతే ఎంత, అక్కడ ఆయన పరిపూర్ణంగా యోగాన్ని అనుభవించలేరు. అది కూడా ఓన్లీ 1 ఇయర్ అనుకోండి. శని దశ అయిపోయింది ఆయనకు. తరువాత నుంచి బుధ దశ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక గమ్మత్తు ఏంటి అనంటే, బుధ దశ, కేతు దశ, శుక్ర దశ మీకు కంటిన్యూయస్‌గా వస్తుంది. బుధుడు తర్వాత కేతువు, కేతు తర్వాత శుక్రుడు. కంటిన్యూయస్‌గా వితౌట్ ఎ సెకండ్ గ్యాప్ మీకు 3 దశలు కంటిన్యూయస్‌గా జరుగుతుంది. ముగ్గురు కూడా ఆరో ఇంట్లో ఉండే దశనిస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్‌గా గమనించాలి మనం. అంటే బుధ దశ ఒక 17 సంవత్సరాలు, కేతు దశ ఒక 7 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, శుక్ర దశ ఒక 20 సంవత్సరాలు. అంటే ఈయనకు జీవితంలో 44 సంవత్సరాలు ఆరో ఇంట్లో ఉండే గ్రహాలు దశ అనేది జరుగుతున్నాయి. సో, మనం అనుకునే దాని ప్రకారం ఏంటి ఇప్పుడు, ఈయనకు 44 ఏళ్ళు జీవితంలో స్మాష్ అయిపోవాలి. అంటే అస్సలు నాశనం అయిపోవాలనుకోండి. నిజంగా ఆరో ఇంట్లో గనక గ్రహాలుండి దశలు జరిగేటప్పుడు అవి చెడు చేస్తాయి కదా! మనం అలాగే భావిస్తాం.
ఆరో ఇంట్లో ఉండి గ్రహ దశ జరిగేటప్పుడు రోగాలు, రుణాలు, శత్రువులు ఏర్పడతారు కాబట్టి జీవితం అనేది బావుండకూడదు వాళ్ళకు. కానీ ఇక్కడ 44 ఏళ్ళు ఆయనకు ఫుల్ ప్రాస్పెరిటీ అండి. బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినా కూడా ఆయన వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి సహాయాన్ని కూడా ఆశించకుండా తన కాళ్ళ మీద తను నిలబడి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని ఫేస్ చేస్తూ, ఇంటర్వ్యూస్‌ని ఫేస్ చేస్తూ, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాన్ని సంపాదించుకొని, మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్స్ పూర్తి చేసి, మంచి చదువు కూడా చదువుకొని, ఒక మంచి పొజిషన్‌కి వెళ్లారు. అది కూడా ఇప్పుడు ఈయనకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడొచ్చిందో చూద్దాం మనం. అదెప్పుడొచ్చిందంటే ఈయనకు 1 ఇయర్ సాటర్న్ దశ అయిపోయిన తర్వాత బుధ దశ స్టార్ట్ అయింది. ఆయనకు బుధ దశ 18 సంవత్సరాలు జరిగింది. ఈ 18 సంవత్సరాలు ఆయనకు బానే ఉందండి. భాగ్యాధిపతి ఆరో ఇంట్లో ఉన్నంత మాత్రాన చెడిపోతుంది, నీచంలో ఉన్నారు, బావుండదని చెప్తారు కదా! సో, అలా ఏం జరగలేదు ఆయనకు. హెల్త్ సమస్యలు గానీ, ఫ్యామిలీ సమస్యలు గానీ, చదువులో ఇబ్బంది గానీ ఏమీ రాలేదు. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు ఒక మనిషికి ఉన్నటువంటి మేజర్ ప్రయారిటీ చదువు, ఎడ్యుకేషన్, అకాడమిక్స్. ఆ రకంగా తీసుకుంటే ఆయనకు చదువులో ఎటువంటి ఆటంకం గానీ, చదువులో ఎటువంటి అడ్డంకు గానీ రాలేదు. నంబర్ 1. ఈ బుధ దశ అయిన తర్వాత నెక్స్ట్ కేతు దశ వస్తుంది ఆయనకు. అది 1996 నుంచి 2003 వరకు జరుగుతుంది. కేతువు దశలో ఆయనకు ఉద్యోగం లభిస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ వచ్చేసి కేతు దశ బావుండదు. అది గనక ఆరో ఇంట్లో ఉంటే కేతు అస్సలు బావుండదని చెప్పేస్తారు. ఇక్కడ కేతు చెడు చేయరు. ఎందుకు చేయరంటే నంబర్ 1 కేతు ఉన్నటువంటి రాశి స్వక్షేత్రంలో ఉన్నారు. ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి బలంగా ఉన్నారు. ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలంగా ఉన్నారు. అప్పుడు కేతు ఎందుకు చెడు చేస్తారు? ముఖ్యంగా ఏదైనా ఒక గ్రహం మీకు లగ్నాధిపతితో పాటు కలిసుండి, లగ్నాధిపతి అక్కడ బలంగా ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్రహం చెడ్డ గ్రహమైనా, శత్రుగ్రహమైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చెడు చేయనివ్వరు. ఎవరు? లగ్నాధిపతి చెడు చేయనివ్వరు. అలా చూసుకుంటారు మీకు. సో, ఆ రకంగా ఇక్కడ కేతు దశలో ఆయనకు ఉద్యోగం లభిస్తుంది. ఎప్పుడంటే 2003 జనవరిలో. అంటే కేతు దశ ఆల్మోస్ట్ ఎండింగ్ అనుకోండి. ఇంకొక 2 మంత్స్‌లో అయిపోతుంది కేతు దశ. బట్ ఎంతైనా సరే అది కేతు దశలోనే ఆయనకు ఉద్యోగం లభించింది. అది కూడా ఎలా లభించిందంటే ఆయనకు 2003లో ఆహ్, టెక్నికల్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతున్నారాయన. నంబర్ 1. ఆ తర్వాత శుక్రదశ జరుగుతుందండి. ఇప్పుడు శుక్రదశ 20 సంవత్సరాలు ఆయనకు. అది 1 సంవత్సరమో, 2 సంవత్సరాలో కాదు. కరెక్ట్‌గా శుక్రదశ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలు. సో, 25 ఇయర్స్ టు 45 ఇయర్స్ అనేది మోస్ట్ క్రిటికల్ పీరియడ్ అనుకోండి. అంటే ఉద్యోగం దొరికిన తర్వాత సంపాదన, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, జీవితంలో సెటిల్మెంటు ఇలాంటివన్నీ మనకు ఆఫ్టర్ 25 ఇయర్సే జరగాలి. కరెక్ట్‌గా ఆ పీరియడ్‌లో ఆయనకొచ్చేసి శుక్రదశ జరుగుతుంది. శుక్రుడు ఆరో ఇంట్లో ఉన్నారు. సో, ఇప్పుడు ఈయనకు హెల్త్ రీత్యా ఏమైనా బాధిచ్చిందా? లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నారు కదా! సో, అలాంటప్పుడు రోగాల బారిన పడిపోయారా? లేకపోతే ఈయనకేమైనా అడ్డంకులు క్రియేట్ అయిందా? జీవితంలో ఏమైనా న్యాయ తగాదాలు ఎదుర్కోవాల్సొచ్చిందా? ఇలాంటివి గనక మీరు చూసుకుంటే కంప్లీట్ ఆపోజిట్. ఆయన జాయిన్ అయిన పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. 2007లో ఆయనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పోస్ట్ వస్తుంది. 2015లో ఆయనకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పోస్ట్ వస్తుంది. అంటే దాదాపు ఒక 8 ఇయర్స్ గ్యాప్‌లో ఆయనకు ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడ? శుక్ర దశలో ప్రభుత్వ రంగంలో ఒక ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి కేతు తర్వాత వచ్చే శుక్ర దశలో ప్రభుత్వ రంగంలోనే ఆయనకు ఎటువంటి అడ్డంకు రాకుండా జాబ్ అనేది కంప్లీట్ నీట్‌గా సాటిస్ఫై అవుతూ వెళ్తుంది. అంటే ఆయనకు 44 ఏళ్ళు ఆరో ఇంట్లో ఉన్నటువంటి గ్రహ దశలు జరిగాయి ఆయనకు. ఇప్పుడు సూర్యదశ జరుగుతుందనుకోండి. కానీ మనం అనుకునేటట్టు ఆరో ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు గనక చెడు చేసేటట్టు ఉంటే 44 ఏళ్లలో ఒక్క చెడ్డ ఇన్సిడెంట్ అయినా జరగాలి కదా! ఆ రకంగా తీసుకుంటే. ఇంకొకటి ఇప్పుడు భాగ్యాధిపతి నీచ క్షేత్రంలో ఉన్నారు కదా! సో, పితృభాగ్యం అనేది ఉండకూడదు. అది కూడా నీచ క్షేత్రంలో ఉన్నారు. దుస్థానంలో ఉన్నారు కాబట్టి. కానీ ఇంకా వీళ్ళ నాన్నగారు బ్రతికే ఉన్నారు. దాని అర్థం ఏంటప్పుడు? అంటే భాగ్యాధిపతి నీచబడినంత మాత్రాన, భాగ్యాధిపతి ఆరో ఇంటికి వెళ్ళినంత మాత్రాన తండ్రి సుఖం లేకుండా పోతుందని చెప్పడం తప్పవుతుంది మనకు. సో, ఇక్కడ నేనేం చెప్తున్నాననంటే ఆరో ఇంట్లో గ్రహాలు ఉండడం అనేది ప్రాబ్లమ్ కాదండి. ఆరో ఇంట్లో గ్రహాలు ఉన్నా కూడా వాటి యొక్క బిహేవియర్ దేని మీద ఆధారపడుతుంది అనంటే, ఆ ఆరో ఇంట్లో ఉన్నటువంటి గ్రహ కండిషన్ అనేది ముఖ్యంగా బలంగా ఉండాలి. సపోజ్ ఇక్కడ గనక శుక్రుడు ఒక్కడు గనక లేకుండా గురువు వేరే ఇంకేదైనా ఇంట్లో ఉండుంటే అప్పుడు మీకు ప్రాబ్లమ్ అయ్యుండేది. అప్పుడు నిజంగానే బుధుడు మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చుండేవాడు. కేతువు కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చుండేవాడు. శుక్రుడు మీకు ఆరో ఇంట్లో లేకుండా సపోజ్ వేరే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఐదో ఇంట్లో ఉన్నారనుకోండి. అప్పుడు శుక్రదశ బావుండేది వదిలేయండి. కానీ ఆరో ఇంట్లో మీకు బలహీనమైనటువంటి గ్రహాలుండి, ఆరో ఇంటధిపతి కూడా బలహీనంగా ఉంటే అప్పుడు నెగెటివ్ క్యారెక్టరిస్టిక్స్ అనేదొస్తుంది. నేనిప్పుడు చెప్పేది అందరికీ ఆరో ఇంట్లో ఉండే గ్రహాలు
ఉండే జాతకులందరూ ఇలా జరిగిందంటే అలా కాదండి. ఆరో ఇంట్లో గ్రహాలుంటే కూడా ఇలా జరగొచ్చు అని చెప్తున్నాను. అంటే పాజిటివ్ థింగ్స్ అనేది కూడా జరుగుతుంది ఒక మనిషి జీవితంలో. దానికి కావాల్సినటువంటి పారామీటర్స్ ఆరో ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండాలి. ఆ గ్రహాల యొక్క రాశ్యాధిపతి, ఆ గ్రహాల యొక్క నక్షత్రాధిపతి బలంగా ఉండి, వాటి దశలు మీకు కరెక్ట్‌గా జరిగే మంచి సెటిల్ అయ్యే పీరియడ్‌లో వచ్చిందంటే మిమ్మల్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడుతుంది. నంబర్ 1 ఆరో ఇంట్లో జరిగే యోగాలు కూడా మీకు జరుగుతాయనే ఒక ఎగ్జాంపుల్‌కి నేను ఇది చెప్తున్నాను. ధర్మకర్మాధిపతి యోగమైనా సరే, గజకేసరి యోగమైనా సరే, లేదా గురుమంగళ యోగము, చంద్రమంగళ యోగము, ధనయోగము, లక్ష్మీ యోగము ఏది యోగమైనా సరే, ఆరో ఇంట్లో జరిగినా కూడా అది బలంగా ఉంటే కంప్లీట్‌గా మీకు జరిగే తీరుతుంది. ఓకేనా? సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంతవరకు చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.